నైట్ పడుకునేటప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటే 72 కేజెస్ ఉన్నాను. చెప్పానుగా అమ్మోళ్ళ ఇంటికెళ్ళి వెయిట్ పెరిగానని. అదే ఆలోచిస్తూ పడుకున్నానా, కళ్ళు తెరిచి చూసేసరికి మార్నింగ్ 11 అయింది. అమ్మో! అనుకోని స్పీడ్‌గా లేచి ఇంక ఫుడ్ వండే ఓపిక లేదని బయట నుండి ఎగ్ దోస తెప్పించుకున్నాను. నేను కుక్ చేసుకోకుండా బయట నుండి టిఫిన్ తెప్పించుకున్నాను కాబట్టే ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఎగ్ దోస నా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఈరోజు నుండి డైట్ స్టార్ట్ చేస్తున్నానని. సో, డైట్ అనమాట. తినడమే 12కి తిన్నాను కాబట్టి ఇంకా లంచ్ తినాల్సిన అవసరం లేదు. సో, ఇదే బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అనుకోవచ్చు. వారం రోజుల్లో 5 కేజీలు పెరిగిన నేను ఈ 5 కేజీలు తగ్గించడానికి మినిమమ్ 5 నెలలు కష్టపడాల్సొస్తది. అది నాకు తెలుసు. ముద్దకి దేవుడికి మొక్కుకున్నాను వెయిట్ పెరగకూడదని. వెయిట్ లాస్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తాను. నాకు చాలా టిప్స్ తెలుసు. అండ్ ఫుడ్ తినేటప్పుడు టీవీ లేకపోతే మనకు అస్సలు మనసొప్పదు. సో, నేనెప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు 'కార్తీక దీపం' సీరియల్ పెట్టుకొని చూడడం నాకు అలవాటు. మా టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ చూస్తాను. వేరే ఛానెల్స్ అస్సలు చూడను. సో, నేను ఫుడ్ అంతా ఎంజాయ్ చేయను. కానీ లాస్ట్ 2 బైట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అది నాకు అలవాటు. ఫస్ట్ అంతా స్పీడ్‌గా తినేసి లాస్ట్ 2 బైట్స్ మాత్రం ఎంజాయ్ చేస్తాను. అండ్ డిన్నర్‌కొచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాను. చాలా యమ్మీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.